హైదరాబాద్లో ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్జెండర్లు బాధ్యతలు చేపట్టారు. 2 రోజులుగా హైదరాబాద్లోని పలు చౌరస్తాల వద్ద విధులు నిర్వర్తించారు. సంతోష్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో బాడుప్రియ, నక్షత్ర, మలకపేటలో మానస విధుల్లో చేరారు. ఈ సందర్భంగా వారిని పలకరించగా తమను గుర్తించి ట్రాఫిక్ విభాగంలోకి తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని, తమపై నమ్మకంతో అప్పగించిన ట్రాఫిక్ విధులను క్రమశిక్షణతో నిర్వర్తిస్తామని చెప్పారు. నేను ఒక ట్రాఫిక్ అసిస్టెంట్ని. నేను రీసెంట్గా సంతోష్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పోస్టింగ్ తీసుకున్నాను. మా జర్నీ ఎలా స్టార్ట్ అయింది అంటే, సీఎం రేవంత్ రెడ్డి సారు సిగ్నల్ దగ్గర మమ్మల్ని అడుకోవడం చూసి, వీళ్ళకు తెలిసినంతగా సిగ్నల్ గురించి ఎవరికీ తెలియదు, వీళ్ళకు కొంచెం శిక్షణ ఇచ్చి వీళ్ళని అసిస్టెంట్లుగా సెలెక్ట్ చేస్తే ట్రాఫిక్ అనేది కొంచెం కొద్ది వరకు నియంత్రించవచ్చు అనే ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి సార్ మా పోలీస్ డిపార్ట్మెంట్తో రిక్రూట్మెంట్ ఇప్పించి, అందులో వచ్చిన అప్లికేషన్ 56 మెంబర్స్ అప్లికేషన్స్ ఇస్తే 46 మెంబర్స్ మాత్రమే ఈవెంట్స్లో క్వాలిఫై అయ్యాం సార్. ఆ 46 మెంబర్స్లో కూడా ఒక 8 మెంబర్స్ డిస్క్వాలిఫై అయ్యారు సమ్ పర్సనల్ రీజన్స్ వల్ల. ఇప్పుడు ప్రజెంట్ 39 మెంబర్స్ పోస్టింగ్లో ఉన్నాం సార్. ప్రతి ఒక్క ట్రాఫిక్ పిఎస్లోకి ఇద్దరు చొప్పున మమ్మల్ని తీసుకున్నారు సార్. అండ్ మాకు ఇటువంటి ఆపర్చునిటీ ఇచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి సార్, మీకు మా తరఫున, మా కమ్యూనిటీ తరఫున, మా తల్లిదండ్రుల తరఫున చాలా చాలా ధన్యవాదాలు సార్. మాకు మంచి గౌరవం అనేది ఇచ్చినందుకు, మంచి మార్గాన్ని చూపించినందుకు. మీరు ఇచ్చినటువంటి మార్గాన్ని, ఈ సువర్ణ అవకాశాన్ని మేము ఖచ్చితంగా ఉపయోగించుకొని, ఇంకా ఈ ట్రాఫిక్ సిగ్నలే కాదు, ఇంకా ఫర్దర్ ఏవైతే ఉంటాయో సార్, ప్రతిదీ మేము మీ మార్గాలు మేము ఫాలో అవుతాం సార్. అండ్ సీఎం రేవంత్ రెడ్డి సార్, ప్రతి డిపార్ట్మెంట్లోకి మమ్మల్ని తీసుకోండి. పోలీస్ ఒక్క డిపార్ట్మెంటే కాదు సార్, ప్రతి డాక్టర్ కానీ, లెక్చరర్లో కానీ ప్రతి ఒక్కరు మా దాంట్లో టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు సార్. చాలామంది ఎన్నో క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు సార్. కొంచెం వాళ్ళని కూడా కొంచెం 1% మాత్రం రిజర్వేషన్ తీసుకొని మమ్మల్ని తీసుకోండి సార్. మమ్మల్ని ప్రూవ్ చేసుకుంటాం సమాజానికి. అండ్ మాకు సివి ఆనందన్ సార్, మీకు కూడా